హలో అండి, బాగున్నారు అందరు కూడా. ఇదండి మనకు పెసర్లు వచ్చిందండి. మన తెలిసిన వాళ్ళ దగ్గర నేను అడిగాను. ఒక 5 కుంచాలు 6 కుంచాలండి. ఇది 6 కుంచాలు తెప్పించుకున్నాను. ఇదిగండి ఇవాళ పెసరట్టు వేసాము, చాలా బాగుంది. దేశవాళ్ళు అండి, ఇది దేశవాళ్ళు అంటే మన చెప్పతే ఆర్గానిక్ అని చెప్పవచ్చండి. కొంచెం ఆర్గానిక్, కొంచెం మందు కొంచెం లైట్గా జల్లుతారు. ఎందుకంటే ఇది బియ్యం ధాన్యం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి తర్వాత దాంట్లో ఇది జల్లుతారట. జల్లిన తర్వాత అప్పుడు వస్తుందండి శివరాత్రి పోయిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేస్తారండి. హార్వెస్ట్ చేసి దీన్ని మనకి ఇప్పుడు మన చేతికి వచ్చిందండి. ఇది 6 కుంచాలు. ఇది 6 కుంచాలంట. ఒక కొంచెం 3 కేజీ అండి. 6 కుంచాలంటే 18 కేజీలు, అంటే 18 కేజీలు వస్తుంది. ఇది 18 కేజీలు అండి. సో ఇదిగోండి డబ్బాలు కూడా ఉంది ఇంకా. సో ఇది వేసుకున్నాం, ఇది తీసిన ఇది ఉంది. దీంట్లో ధాన్యం అన్నీ ఉంటుంది. ఇది మనం జల్లిస్తా ఇదిగోండి ఇంత. దీంట్లో చెత్త, రాళ్ళు, ధాన్యం, దాని తర్వాత ఇది వేస్టేజ్ పప్పు అన్నీ పోతుందండి. ఎలా జల్లిస్తారు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఉంటుంది. నిన్న వేసుకుని జల్లించినప్పుడు ఇదిగోండి పైన మనకు పడుతుంది. ఇదిగండి దీంట్లో చూసారా ఎలా ఉందో. దీంట్లో అన్ని బోల్డ్ చెత్త ఉంటుందండి. ధాన్యం చూసారా, ధాన్యం ఉంటుంది, మట్టి ఉంటుంది, బదులైన వేస్టేజ్ ఉంటుంది. ఇదన్నీ మనం జల్లిస్తాం. ఇలా జల్లితే కింద పడిపోతుంది. ఇలా జల్లించేస్తా వేస్టేజ్ అన్నీ కింద వచ్చేస్తుంది. ఇదన్నీ మనకి వేస్ట్ అండి, పనికిరాదు. ఇది సో పనికిరాదు కాబట్టి అదన్నీ పడేయడమే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే మనం దీంట్లో ఉన్న మళ్ళీ దీన్ని ఏరాలండి. ఇది చూసారా ఎంత బాగుంది. ఇదిగోండి ఇదేమో జల్లలేదు, ఇది జల్లలేదు, దీంట్లో చెత్త ఉంటుంది. సో ఇది జల్లిసింది. ఇది జల్లట్లో జల్లాము. కొన్ని దీంట్లో ధాన్యం, పెద్ద పెద్ద రాళ్ళు, కంకరాలు అదన్నీ ఉంటుందండి. అదన్నీ తీసేసి ఇదిగోండి ఇదన్నీ మనం మళ్ళీ ఏరేసి దీన్ని మనం ఎండలో 1 గంట 2 గంటలు మనం ఎండ పెట్టి మళ్ళీ దీన్ని తీసుకొని తిరగల్లో తిప్పి మన పప్పు చేసుకుంటా సంవత్సరంతో మనకు ఉంటుంది. హెల్తీ అండి, ఇది చాలా హెల్తీ. దేశవాళీ కాబట్టి దేశవాళీ మనకు దొరకదు. అన్నీ కూడా పెద్దదే ఉంటుందండి. చూపిస్తాను పెద్దది కూడా. మనం తిరగల్లో తిప్పేసి పెసరపప్పు అన్నీ కూడా పురుగు లేకుండా ఎత్తి పెట్టుకున్నా చక్కగా. ఇదిగోండి మనం పెసర్లు కొంచెం క్లీన్ చేసి దీన్ని చక్కగా అన్నీ తీసుకున్నాం కదా. ఇది ఎందుకు దీంట్లో వేరు చేశానంట. ఇది శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి ఎత్తి పెట్టానండి. ఇదండి ఏమీ లేదు, శుభ్రంగా ఉంది. సో దీన్ని ఏం చేశానంటే పెసరట్టు కోసం నిన్న మిల్లుకి ఇచ్చి ఆడించుకుంటా. ఇది ఉంటుందండి, ఒక 5-6 కేజీలు ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను మిల్లుకి ఇచ్చి ఆడించి దీన్ని పెసరట్టు కోసం ఎత్తి పెట్టుకుంటా. సంవత్సరం అంతా నాకు పెసరట్టు కావాల్సినప్పుడు కొంచెం పిండి వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుతా, నానుతుంది. తీసి మనం అట్టు వేసుకోవచ్చు. లేదనుకోండి ఈ పప్పు ఇలా పెట్టామనుకోండి పురుగు పడుతుంది. పురుగు పట్టింది అనుకోండి మళ్ళీ నానబెట్టడం, ఉదయం లెగిసి రుబ్బడం, ఇదన్నీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మన పిండి ఆడించుకుంటా పప్పు మనకు సేవ్ అవుతుంది, పురుగు పట్టదు, మనకు బాగుంటుంది. సో నేను పురుగు పట్టకుండా ఉండడానికి కొరకు పిండి ఆడించుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి ఎత్తి పెట్టుకున్నానండి. ఇదిగోండి దీన్ని ఇప్పుడు మిల్లాడించి పిండి తీసుకుని వస్తాము. పురుగు నేను కొన్ని పప్పు పక్కన పెట్టాను, అది పురుగు ఎలా పట్టింది మీకు చూపిస్తాను రండి. ఇదిగండి కొంచెం పప్పు ఎత్తి పెట్టాను నేను, పురుగు పట్టింది ఇది. ఎందుకంటే ఇది ఒకరికి ఇవ్వడానికి కొరకు ఎత్తి పెట్టాను. చూసారా ఇది పురుగు అండి. ఇదిగోండి ఈ పురుగు పట్టింది అనుకోండి అన్ని గొల్ల చేసుకుని వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇలాగా గొల్ల చేసేస్తుంది అన్నమాట ఈ పురుగు. అలా చూసారా, అలాగే వెళ్ళిపోతే గొల్ల చేసేస్తుందండి పప్పునే. ఇదిగోండి మీకు దగ్గర చూపిస్తాను. ఈ పప్పు అంతా కూడా అన్నీ కూడా గొల్ల అయిపోయిందండి. ఇది చాలా పప్పు ఇప్పుడే పడేసాను గాలించేసి. సో మీకు కూడా చూపిస్తాను. చూసారా అన్ని పప్పులు గొల్ల అయిపోయి ఉంటాయి, లోపల దూరి
ఇదిగోండి అన్నీ తినేస్తుందండి. దీంట్లో మనకు తోలు ఒకటే, తొక్క ఒక్కటే మిగులుతుందండి. ఇదిగోండి చూసారా, తొక్క ఒక్కటే మనకు మిగులుతుంది, ఇంకేం మిగులుతుంది అన్నమాట. సో ఇదిగో చూసారా, అన్నీ పాడే, చాలా వరకు పప్పు పోతుందండి. సో మనకు సంవత్సరం వచ్చినప్పటికి ఏ పప్పు ఉండదండి. అది అందుకోసం నేను దీన్ని అలాగా ఉంచాను అనమాట. సో మీకు దేశవాళ్ళు, ఇది దేశవాళ్ళు కదా, హైబ్రిడ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది హైబ్రిడ్. ఇది కొని నేను సంవత్సరం అయిందండి. ఈ పప్పు ఇది ఇప్పుడే, ఇది కొత్త హార్వెస్ట్ అండి. ఇది సంవత్సరం పప్పు. ఇది ఇంకా పురుగు, అసలు పురుగు అన్నదే లేదండి. ఇది చూడండి, అస్సలు ఈ పప్పుకు ఆ పప్పుకు పురుగు చూసారా, పురుగు చాలా పట్టేసిందండి దీనికి. సో అదండి దేశవాళ్ళకి ఆర్గానిక్, మన షాప్లో మందు వేసి కొనడానికి డిఫరెన్స్ అండి. పప్పు కూడా చూసారా ఎంతెంత పెద్దది ఉందని. ఈ పప్పుకు ఆ పప్పుకు నేను చూపిస్తాను చూడండి. ఇది చూసారా, ఆ పప్పు ఎంత పెద్ద ఉంది, ఈ పప్పు దేశవాళ్ళండి. మనకు బయట వాళ్ళు కెమికల్ వేసి పెడతారు పురుగు పట్టకుండా ఉండడానికి కొరకును. సో అప్పుడు ఏమవుతుందంటే పురుగు పట్టదు. ఇది చూడండి, అప్పుడే ఇది పురుగు పట్టేసి ఎంత ఇబ్బంది పెట్టేస్తుందంటే అంత ఇబ్బంది పెట్టేస్తుంది. గొల్ల పెట్టేసి పప్పు అన్నీ తినేస్తుందండి ఈ పురుగు. సో కాబట్టి ఈ పురుగులందు మనకు ఇదిగోండి, నా చేతిలో కూడా పాకుతుంది చూసారా, ఇదిగోండి. కానీ ఈ దీంట్లో వెళ్ళదండి, ఎందుకంటే అది కెమికల్ వేసి దాన్ని పురుగు పట్టకుండా చూసారు. ఇది దేశవాళ్ళు కాబట్టి పురుగు మనకు మందు గట్ట ఏమీ వేయలేదు, ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి మనకు పురుగు పట్టడానికి అవకాశమే లేదండి. కాబట్టి మీరు కూడా మీకు రైతుల దగ్గర వెళ్ళి మనకు ఆర్గానిక్ హెల్త్కి కావాల్సింది మనం కొని మనం శుభ్రంగా మనం ఉంచుకోవడం మంచిదండి. సో ఇది మనం మిల్లు ఆడించుకుని వచ్చినప్పుడు నేను చూపిస్తాను చూడండి. మన పెసరపిండి ఆడించి తెచ్చేసారు చూసారా ఎలా ఉంది. ఇది పెసరపిండి అండి. ఇప్పుడు ఈ పెసరపిండి మనం ఏం చేస్తామంటే బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలి. ఇదిగోండి, మన బాటిల్లో ఎత్తి పెట్టుకుంటా మనకు సంవత్సరం అంతా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మనం ఈ పెసరపిండితో మనం అట్టించుకోవచ్చు. దీంట్లో కారం వేయలేదు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం కొంచెం మిక్సీ కొట్టి దాన్ని మన దీంట్లో కలుపుకుని మనం పెసరట్టు వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఈ పిండి నానబెట్టుకుని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, అల్లం వేసి మిక్సీ కొట్టి దాంట్లో కలిపి